రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్ నందినగర్ కేసీఆర్ నివాసంలో సిట్ కేసీఆర్ ను విచారిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ బృందంలో ఉన్న 6 అధికారులు ఉన్నారు. ఇక కేసీఆర్ ఇంటిలోని 2వ ఫ్లోర్ లో విచారణ జరుగుతోంది. కేసీఆర్ ను ఎస్బీ జాయింట్ సిపి విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఏసీపీ వెంకటగిరి, గ్రేహాండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్లు ప్రశ్నిస్తున్నారు. విచారణ సమయంలో అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం నందినగర్ నివాసంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, సంతోష్ రావు, న్యాయవాది రామచంద్రరావు ఉన్నారు. ఇక కేసీఆర్ ఇంటి పరిసరాల్లో 5 డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ప్రారంభమైంది. ఇక హైదరాబాద్ నందినగర్ కేసీఆర్ నివాసంలో సిట్ కేసీఆర్ ను విచారిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ బృందంలో ఉన్న 6 అధికారులు ఉన్నారు. ఇక కేసీఆర్ ఇంటిలోని 2వ ఫ్లోర్ లో విచారణ జరుగుతోంది. కేసీఆర్ ను ఎస్బీ జాయింట్ సిపి విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఏసీపీ వెంకటగిరి, గ్రేహాండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్లు ప్రశ్నిస్తున్నారు. విచారణ సమయంలో అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నందినగర్ నివాసంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, సంతోష్ రావు, న్యాయవాది రామచంద్రరావు ఉన్నారు. ఇక కేసీఆర్ ఇంటి పరిసరాల్లో 5 డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, ఉదయం నుంచి కూడా కేసీఆర్ ఎప్పుడు వస్తున్నారు, హాజరవుతారా లేదా అన్నట్టుగా నిన్నటి నుంచి కూడా సంచలనం. మన మొత్తానికి కేటీఆర్ నిన్న మాట్లాడడం, ఏదైతే సిట్ నోటీసుల పైన మాట్లాడడం దాన్ని బట్టి చూస్తే కేసీఆర్ హాజరు కార్యమో అని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ సాయంత్రం లేట్ అయినా సరే ఈ సిట్ కి అయితే తాను కొన్ని అంటే సిట్ ను ప్రశ్నిస్తున్నట్టుగానే లేఖ రాయడం జరిగింది. నేను సిట్ హాజరవుతానన్నారు. ఏదైతే అనుకున్నట్టుగానే మధ్యాహ్నం 3 గంటల సమయానికి విచారణ అయితే మొదలైంది. 2 గంటల 45 నిమిషాలకు సిట్ అధికారులందరూ కూడా నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి రావడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే మొత్తం నందినగర్ ప్రాంతం అంతా కూడా 4 అంచెల భద్రతతో సుమారు 800 మంది బలగాలతో మొత్తంగా కూడా పోలీసు కంట్రోల్లో ఆ ప్రాంతం అంతా ఉంది. సిట్ అధికారులు నేరుగా 2వ ఫ్లోర్ లో నందినగర్ లో కేసీఆర్ నివాసానికి 2వ ఫ్లోర్ లో వెళ్ళడం జరిగింది. అక్కడే విచారణ ప్రారంభించారు. విచారణ మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు తెలుస్తుంది. మరి అలాగే సజ్జనర్ కూడా అంటే దీనిపైన విచారణ పైన సజ్జనర్ కూడా స్పందించడం జరిగింది. సిట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. మరి నేను విచారణలో పాల్గొనలేదు, బట్ కేసీఆర్ ను మాత్రం సాయంత్రం వరకు అయితే విచారించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కేటీఆర్ ను, హరీష్ రావును, సంతోష్ రావును అడిగిన ప్రశ్నలే కేసీఆర్ ను అడుగుతారు. దీంట్లో పెద్దగా ఊహాజనితంగా ఏం లేదు, రాజకీయ కక్ష ఏం లేదు. ఖచ్చితంగా ఏదైతే మాకున్నటువంటి వాంగ్మూలాలు ఇతరులు అలాగే మా దగ్గర ఉన్నటువంటి సోర్స్ ప్రకారం మాత్రమే ఇదంతా కూడా విచారణ కొనసాగుతుందని సజ్జనర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ సాయంత్రం వరకు అంటే 6 నుంచి 7 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అంటే ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే సిట్ ఇన్ఛార్జ్ అయితే సజ్జనర్ కూడా చెప్పడం తీసుకుంటుంది. మరి విచారణలో ఏ ప్రశ్నలు ఇంకా వారు అడిగిన క్వశ్చన్ని అడుగుతారు అని సజ్జనర్ చెప్పడం కూడా కాస్త అంటే ఎందుకు సందర్భం లేకున్నా కూడా సజ్జనర్ అయితే ఈ విషయాన్ని ఆయన బయటపరచడం జరిగింది. ఏ ప్రశ్నలు అడుగుతారు అనే దాని మీద సజ్జనర్ చెప్పాలని అవసరం లేదు. కానీ దీంట్లో ఆయన బహిరంగంగా చెప్పడం దాన్ని బట్టి చూస్తే ఇంకా దీనికి థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.